చిన్నరాజా వారు మారారా నమ్ముతారా? అవునా అన్నయ్య, కోపం వచ్చిందా? నేనే కాదు, వాడు కూడా నీకు అన్నయ్యే. వాట్? ఇలాంటి కృతజ్ఞత మీ కూతురికి మీ పట్ల ఉండేలా చూసుకోండి. తన్య కార్తీక్ గార్ల పెళ్లి విషయంలో పాజిటివ్గా ఆలోచించండి. మెడిటేషన్ కంప్లీట్ చేసి కూల్గా ఆలోచించండి. నేను చెప్పింది ఓపికగా విన్నందుకు థ్యాంక్స్. రాజావారు, అర్థం చేసుకుని మనిషికి సలహాలు ఇవ్వడం ఎందుకు? పేషెంట్ బ్రతకడు అని తెలిసినా డాక్టర్లు ఆఖరి నిమిషం వరకు ప్రాణం నిలబెట్టడానికే ట్రై చేస్తారు. మేం చేస్తుంది అదే. పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం లేకపోతే ఏం చేస్తారు? డాక్టర్కి పేషెంట్ నమ్మకంతో పనిలేదు. తన మీద తనకి నమ్మకం ఉంటే చాలు. అల్టిమేట్గా మనకు కావాల్సింది తన్య కార్తీకుల పెళ్లి, తన్య గారి సంతోషం. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. మీరు మాట పడతారేమోనని భయం. భయపడుతుంటే అడుగు ముందుకు వేయలేం, ఏమీ చేయలేం. మనోహర్ గారిని మేము డీల్ చేస్తాం, టెన్షన్ పడకండి. పట్టు విడుపులతో వ్యవహరించాలి. పంతాలకు పోతే బంధాలు మిగలవు. తన్య గారు మీ దోవలోకి రాకపోతే మీరే ఆమె దోవలోకి వెళ్ళండి. చేతులు కాలాక బాధపడకూడదు అని ముందుగానే హెచ్చరిస్తున్నాం. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాం. పొద్దున్నే మైండ్ పాడు చేశారు. వాళ్ళ గొడవలేవో వాళ్ళు చూసుకోవచ్చు కదా, మా సంగతి అవసరమా? ధన్య, స్వయంగా మీ డాడీ దగ్గరుండి మన పెళ్లి చేయిస్తారు. ఆ నమ్మకం నాకుంది. నిశ్చింతగా ఉండు. అమ్మ తన్య, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. చెప్పండి. అలా కూర్చోమ్మా. ఒక్క నిమిషం మాట్లాడటానికి కూర్చోక్కర్లేదు.
మన మధ్య ఆప్యాయతలు తగ్గిపోతున్నాయేమోనని భయంగా ఉంది. ఏం చేద్దాం? మనం శత్రువులం కాదు. మీరు ఎలా అంటే అలా. నీ పెళ్లి గురించి గొప్ప కలలు కన్నాను. డాడ్, ఎంతసేపు నా పెళ్లి గురించి ఆలోచించడమేనా? వేరే పనేం లేదా? యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్. మీటింగ్స్, టూర్స్, టెండర్స్, సేల్స్, ప్రాఫిట్, లాస్. జుట్టు పీక్కోటానికి ఇలాంటివి 1,000,000 ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉంటాయి. అన్నీ వదిలేసి ఎప్పుడు నా పెళ్లి గోలేనా? ఫర్గెట్ ఇట్. పెళ్లి చేయమంటూ నేనే మీ వెంట పడట్లేదు. నన్ను బతిమిలాడటానికి, కన్విన్స్ చేయటానికి, ఒప్పించడానికి టైం వేస్ట్ చేసుకోకండి. అదేమంత ఇంపార్టెంట్ విషయం కాదు. తన్యాది దాని గురించి మాట్లాడటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. లీవ్ ఇట్. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. మన చేతుల్లో ఏం లేదు. ఒక్క నిమిషం అయిపోయింది. అమ్మా, ఏమైంది? ఒక్కసారిగా ఇలా నెగటివ్గా ఎందుకు మాట్లాడుతోంది? మా అమ్మ నేను తిట్టడం కాదు, నా ముందు ఎవరు తిట్టినా వాళ్ళని చంపేస్తాను. అంకుల్, నేను మారిపోయాను. అమ్మ ప్రేమకు దూరంగా అమ్మని కాదనుకొని బ్రతకలేను. అమ్మ నన్ను క్షమించకపోతే చచ్చిపోతాను. అమ్మా, అమ్మా, మేడం, చినరాజా వారికి ఫోన్ చేయమంటారా? చినరాజా వారికి ఫోన్ చేయమంటారా? ఎవరా చిన్నరాజావారు? ఇప్పటి వరకు మీ ఆలోచనలో ఉంటూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న మీ కన్నబిడ్డ. మీ గురించి సందీప్ బాబు ఏమనుకుంటున్నారో, తనను మీకు దగ్గర ఎలా చేయమని నన్నెంత రిక్వెస్ట్ చేశారో మీరు ప్రత్యక్షంగా చూశారుగా. నన్ను అమ్మా అని పిలవరా? నేను నీ కన్న తల్లినిరా అని అంతకంటే దీనంగా రిక్వెస్ట్ చేస్తూ ఒకప్పుడు వాడి ముందు చేతులు జోడించాను. చీకొట్టాడు, చీదరించుకున్నాడు. ఆ మంట ఇక్కడ ఇక్కడ ఇంకా రగులుతోంది. నా బాధని దిగమింగుకుంటున్నాను. నా బదులుగా వాడు ఇంకొక అమ్మను వెతుక్కున్నాడు. అందుకే వాడికి బదులుగా నేను ఇంకో కొడుకుని తెచ్చుకున్నాను. ఈ పరిస్థితికి కారణం వాడే. వాడే కాదంటావా? వాడు దూరం అయితే కృంగి కృషిస్తాననుకున్నాడు. ఇలా ఎదురు దెబ్బ తీస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి కాళ్ళ బేరానికొచ్చాడు. తప్పు తెలుసుకున్నాడు. అంతకంటే ఏం కావాలి మేడం?
అద్దం మీద పడ్డ మరకలు కనపడకుండా తుడుచుకోవచ్చు, కాని మనసు మీద పడ్డ మరకలు అంత తొందరగా మాసిపోవు. వాడి కన్నీళ్లు నా మనసు మీద పడ్డ మరకల్ని తుడిచేయలేకపోతున్నాయి. ఎక్కడో ఏదో లోటు కనిపిస్తోంది. వాడి ప్రేమలో వెలితి కనిపిస్తోంది. ఎస్, వెలితి కనిపిస్తోంది. వాడి మీద నాకు నమ్మకం కుదరడం లేదు. బిడ్డ తప్పు చేస్తే తల్లి మందలిస్తుంది, నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాని వైరాన్ని పెంచుకోదు. నీ మీద నాకెటువంటి కోపం లేదు. అర్జెంటుగా నీతో మాట్లాడాలమ్మా అన్నావు. వచ్చిన దగ్గర నుండి ఏమీ మాట్లాడకుండా అలా డల్గా కూర్చున్నావు. ఏం జరిగిందో చెప్పమ్మా. సరే, లోపలికి వెళ్దావురా. అమ్మా, నీతోనే పర్సనల్ గా మాట్లాడాలి. ఇక్కడే కూర్చుందాం. మీ డాడ్ మళ్ళీ ఏమైనా అన్నారా? మరి నువ్వు చెప్పవులే కాని కార్తిక్ని అడుగుతాను. అమ్మా, కన్యా, అమ్మా, నాకు వేరే సంబంధం చూడు, పెళ్లి చేసుకుంటాను. కన్యా, ఏంటి నువ్వు మాట్లాడేది? వేరే సంబంధం చూడడం ఏంటి? ఎస్, సంబంధం మీకు నచ్చితే చాలు, తల ఉంచుకొని పెళ్లి చేసుకుంటాను. కార్తీక్తో గొడవ పడ్డావా? లేదు. మృణాలితో ఏదైనా ప్రాబ్లమా? లేదు. మరెందుకు కార్తీక్ని కాదంటున్నా? వేరే సంబంధాన్ని ఎందుకు చూడమంటున్నా? ఆ విషయం గురించి డిస్కస్ చేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు. గిల్టీగా అనిపిస్తుంది. వదిలేయమ్మా. కార్తిక్ని మర్చిపో, వదిలే అంటూ మీ డాడీ అన్నప్పుడు నువ్వు ఎంత గొడవ చేశావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కార్తిక్ లేకపోతే జీవితమే లేదు అన్నంతగా అతన్ని ప్రేమించావు. ఎవరు అవునన్నా కాదన్నా కార్తిక్కే నీ భర్త అని ఫిక్స్ అయిపోయావు. కార్తిక్ కోసం ఎలాంటి త్యాగానికైనా రెడీ అయిపోయావు. అలాంటిది కార్తిక్ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదంటూ ఒక్క మాటలో అతన్ని తీసి పక్కన పడేస్తున్నావు. కారణమేంటో తెలుసుకునే హక్కు, అవసరం ఈ అమ్మకి లేదా? అదే కారణం. నువ్వు నాకు అమ్మవటమే నేను కార్తిక్ని వదులుకోటానికి కారణం. తన్యా, నేను నిన్ను అమ్మ అనటమే కార్తీక్తో నేను పెళ్లి వద్దనుకోటానికి కారణం. తన్యా, ఏంటి నువ్వనేది? నేను చెప్పేది బాధగా ఉంటుంది, హార్ష్గా ఉంటుంది.
సెన్సిటివ్ ఇష్యూ. అందుకే ఈ టాపిక్ ని వదిలేద్దామన్నాను. బాధగా ఉంటుందని ఆపరేషన్ వద్దనుకుంటే జబ్బు తగ్గదు. ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. ఏం చెప్పమంటావ్? ఈ విషయంలో నోరు తెరిచి నేను ఒక్క మాట మాట్లాడినా మీ పెద్దవాళ్ళందరికీ నేను శత్రువునవుతాను. ఇప్పటికే చాలా నష్టపోయాను. మిమ్మల్ని కూడా దూరం చేసుకొని అనాథగా బతకలేనమ్మా. తన్యా, మాటిస్తున్నాను. నువ్వేం మాట్లాడినా కామెంట్ చేసినా కోపం తెచ్చుకోను. నిన్ను దూరం చేసుకోను, సరేనా? మనసులో ఏమీ దాచుకోకుండా పైకనే. ఇప్పుడు ఏమని ఏం లాభమమ్మా? జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నేను కార్తీక్ తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వచ్చింది. తన్యా, అసలు విషయం చెప్పు. కార్తీక్ మృణాలిని దేవికి అడాప్షన్ కి వెళితే అతను నాకు అన్నయ్య వరుస అవుతాడు. రిలేషన్స్ మారిపోతాయని పెద్దవాళ్ళు మీరైనా చెప్పొచ్చు కదా. ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? మేమంటే గుడ్డిగా ప్రేమలో మునిగిపోయాం. ఎలాగైనా ₹1,00,00,000 సంపాదించి నా కోసం ఛాలెంజ్లో గెలవాలనే ఆరాటంలో కార్తీక్ ఉండిపోయాడు. నా మంచి కోరుకునేదానివి, నా సంతోషం కోరుకునేదానివి నువ్వైనా అలర్ట్ చేయొచ్చు కదమ్మా. ఎందుకు ఎందుకు ఎవరు పట్టించుకోలేదు? అన్నా చెల్లెలం ఎలా పెళ్లి చేసుకుంటాం అనుకున్నారు? తన్యా, ఏం మాట్లాడుతున్నావు? అసలు అర్థం ఉందా? అర్థం లేకుండానే, అర్థం కాకుండానే బయట మా మీద కామెంట్స్ చేస్తున్నారా? ఎవరు చేశారు? ఎవరో పరాయి వాళ్ళు కూడా కాదు, నీ కొడుకే సందీప్. సిగ్గుందా? వావి వర్ష లేవా అంటూ పబ్లిక్ గా నిలదీశాడు. తన్యా, నేను నీకు కన్నతల్లిని కాను. మృణాల్ని కార్తిక్కి కన్నతల్లి కాదు. మీరు అన్నా చెల్లెలు ఎలా అవుతారు? సందీప్ తెలివి లేకుండా కామెంట్ చేశాడు. నువ్వెందుకు సీరియస్ గా తీసుకుంటున్నావు? అమ్మా, నేను నీ కడుపున పుట్టకపోయినా లోకం దృష్టిలో నువ్వు నా అమ్మవి. మృణాలిని దేవి కడుపున పుట్టకపోయినా దత్తత తీసుకుంది కాబట్టి ఆమె కార్తీక్కి అమ్మే అవుతుంది. సో మేమిద్దరం అన్నా చెల్లెలమే అవుతాం. అందుకే సందీప్ మా మీద కామెంట్స్ చేశాడు. తన్యా, పిచ్చిగా మాట్లాడుకో. సందీప్ కామెంట్ ని సీరియస్ గా తీసుకోకు. ప్రేమించిన కార్తిక్ ని దూరం చేసుకోకు. సందీప్ కి నేను నచ్చ చెప్తాను. ఈ రోజు సందీప్ కామెంట్ చేశాడు, రేపు ఇంకొకరు, ఆ పైన మరొకరు. ఎంతమందికని నచ్చ చెప్పుకుంటూ పోతావు? నేను బయట తలెత్తుకుని తిరగాలా వద్దా? అది కాత అమ్మా, ఎదురు దెబ్బలతో జీవితంలో ఇప్పటికే చాలా అలసిపోయాను. ఎనఫ్, ఇక చాలమ్మా. ప్రేమ కన్నా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. అందుకే డిసైడ్ అయిపోయాను. కష్టమైనా సరే కార్తీక్ ని మర్చిపోతాను. అతన్ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. తన్యా, ఇది తొందరపాటు నిర్ణయం. ఐ డోంట్ మైండ్. ఆ తర్వాత చాలా ఫీల్ అవుతావు, బాధపడతావు. ఐ డోంట్ కేర్. తన్యా, నష్టపోతావు. అమ్మా, ఐఎమ్ ప్రిపేర్డ్. అన్ని ఆలోచించుకొని అన్నిటికీ సిద్ధపడే ఈ డిసిషన్ తీసుకున్నాను. ఇది మొట్టమొదటిగా నీ ముందే చెప్తున్నాను. అమ్మా, కూతురు మనసు అర్థం చేసుకో ప్లీజ్.
అమ్మా, ఒక అన్నయ్యగా సందీప్ నా గురించి, నా లైఫ్ గురించి చాలా ఆరాటపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇలాంటి అన్నయ్య ఉండటం నా అదృష్టం. థ్యాంక్స్ చెప్పానని చెప్పమ్మా. ఎందుకిలా తన్ని జీవితంతో ఆడుకుంటున్నావు? నా టార్గెట్ కార్తిక్. కానీ నష్టపోతుంది కార్తిక్ ఒక్కడే కాదు, తన్ని కూడా. అమ్మా, ఇది యుద్ధం. అమాయకులు కూడా నష్టపోతూ ఉంటారు. ఆలోచిస్తూ కూర్చుంటే యుద్ధం గెలవలేం. సందీప్, నువ్వు చేస్తోంది తప్పు. అర్థం లేని కామెంట్స్ తో తన్ని మైండ్ డిస్టర్బ్ చేశావు. అమ్మాయికురాలు కిలకిలా కొట్టుకుంటోంది. నువ్వు హవేలీ సంబంధం తెంపుకొని వచ్చేస్తే మృణాలిని ఆస్తికి వారసుడయ్యే అవకాశం వదులుకున్నట్టే కదా. నా ఛాలెంజ్లో ఓడిపోయినట్టే కదా.